సరే అయితే నిన్న ఖమేనీ అంత్యక్రియల్లో ఇప్పుడు మొస్తబా ఖమేనీ ప్రత్యక్ష అవ్వడం ఒక షాకింగ్ అయితే, ఇంకొక విషయం మొసాద్ చంపేశామని చెప్తున్న ఇరాన్ టాప్ లీడర్లు అక్కడ ప్రత్యక్షం అవడం కూడా మరో షాకింగ్ విషయంగా చూడాలి. అంటే దీన్ని బట్టి మొసాద్ ఫెయిల్ అయింది అని మనం అనుకోవచ్చు. ఎస్ అండి, ఇప్పుడు ఈ మషాద్ లో ఈ యొక్క ఆయితుల్లా అలీ ఖైమోనీ ఖననం జరిగేటప్పుడు చాలా మంది లీడర్లు ప్రత్యక్షమయ్యారు. మరి ఎవరు అంటే దెయ్యాలా అన్నట్టు ఉందన్నమాట. ఎందుకంటే ఇజ్రాయేలీ మొసాద్ ఇప్పటికే ప్రకటించింది వీళ్ళందరినీ మేము చంపేశామని. అమెరికా సిఐఏ ప్రకటించింది వీళ్ళందరినీ మేము చంపేశాం. ప్రస్తుతం ఫిబ్రవరి 28 నుంచి అంతకు ముందు జరుగుతున్న దాడుల్లో మేము చాలా మంది డజన్ కొద్ది లీడర్లను మేము చంపేశాం. అందులో ఇజ్రాయెల్, ఇప్పుడు ఇరాన్ యొక్క ఇస్లామిక్ రిపబ్లిక్ పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, తర్వాత IRGC లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ మేము చంపేశామని అనుకున్న వాళ్ళు సడన్ గా నిన్న అక్కడ కనపడటం, ఈ యొక్క స్టేజ్ మీద కనపడడం. ముఖ్యంగా ఎవరు అంటే ఈ అహ్మద్ వాహిదీ, IRGC థర్డ్ కమాండర్. ఇప్పుడు యుద్ధం మొదలైన తర్వాత ఇద్దరు IRGC కమాండర్స్ చంపేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అహ్మద్ వాహిదీని కూడా మేము రీసెంట్ గా చంపేశాం అని ఇజ్రాయెల్, అమెరికా చెప్పడం జరిగింది. కానీ అహ్మద్ వాహిదీ ఇప్పుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. IRGC కమాండర్ బ్రతికే ఉన్నాడు అనేది అక్కడ మనం చెప్పొచ్చు. ఇక రెండోది ఏంటంటే ఈ యొక్క ఇరానియన్ ఫార్మర్ ప్రెసిడెంట్, మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్, ఈయన యుద్ధంలో 10 రోజుల తర్వాత ఫిబ్రవరి 28 తర్వాత మార్చిలో ఆయన్ని చంపేశామని చెప్తుంది టెహరాన్ మీద ఒక మిసైల్ దాడిలో. అది మొసాద్ ప్రకటించింది. కానీ అహ్మదీనెజాద్ ఇప్పుడు సడన్ గా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది నిన్న స్టేజ్ మీద. అంటే ఆయన బ్రతికే ఉన్నాడు. తర్వాత ఈ ఆయితుల్లా అలీ ఖైమోనీ అడ్వైజర్, చాలా స్పెషల్ ఎయిడ్ అనమాట. ఈయన కూడా చంపేశామన్న వ్యక్తి ఆయన నిన్న అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇలాగా ఒక డజన్ మంది చచ్చిపోయారు మొసాద్ దాడిలో అనుకున్న వాళ్ళందరూ ఇక్కడ స్టేజ్ మీద కనపడడం జరిగింది. అంటే ప్రపంచం ఆశ్చర్యపోతుంది. మరి వీళ్ళు ఎలా బ్రతికారు అంటే మొసాద్ ఫెయిల్ అయిందంటే మొసాద్ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు చనిపోగానే యుద్ధం మొదలైన తర్వాత ఆయితుల్లా అలీ ఖైమోనీ మీద అటాక్ జరిగిన తర్వాత వీళ్ళందరూ ఆ అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఇరాన్లో ఉన్న ఈ జాగ్రోస్ మౌంటైన్స్ కింద ఉన్న, అంటే టెహరాన్కి దగ్గరలో ఇరానియన్ ఎడారుల్లో ఈ ప్రాంతాల్లో ఉన్న అండర్ గ్రౌండ్ బంకర్లో వాళ్ళని జాగ్రత్తగా దాయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు సేఫెస్ట్ గా మెసాద్ సిటీలో ప్రత్యక్షమయ్యారని చెప్పొచ్చు. లేదా ఇంకొకటి కూడా మనం వేయొచ్చు, ఎందుకంటే యుద్ధంలో ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఈవెన్ ద గ్రేట్ అలెగ్జాండర్, ఈ అలెగ్జాండర్ మహాభారత రామాయణంలోనే డూపులు కనపడేవి. తర్వాత గ్రీక్ వార్లో డూపులు కనపడాయి. ఇప్పుడు పుతిన్కి 4-5 డూపులు ఉన్నాయని చెప్తారు. ఇప్పటికీ జీ జిన్పింగ్కి డూపులు ఉన్నాయని చెప్తారు. అంటే ప్రజాస్వామ్య దేశాల్లో తప్పితే ఈ నియంతృత్వ దేశాల్లో డూపులే ఉంటాయి. ఈవెన్ కిమ్ జాంగ్ ఉన్ కూడా. ఇప్పుడు ఇరాన్ కూడా అదే తంతు చేస్తుందా అంటే చెప్పలేం. ఎందుకంటే ఈ చచ్చిపోయిన వాళ్ళందరినీ ఇప్పుడు డూపుల రూపంలో ఇరాన్ IRGC అక్కడ ప్రత్యక్షం చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మొసాద్ని కన్ఫ్యూజ్ చేయడం, శత్రువును కన్ఫ్యూజ్ చేయడం, శత్రువుకి ఓటమి. అంటే ఇప్పుడు ప్రపంచం ఏం చెప్పుకుంటుంది, ద గ్రేట్ మొసాదు, ద గ్రేట్ CIA ఎవరినైనా చంపగలదు అనేది ఒకటి ఉంది. కానీ ఇప్పుడు అందరూ ఎక్కడ ప్రత్యక్షం అయ్యేటప్పటికి ఇప్పుడు మొసాద్ ఏం చేయాలి, మొసాదు ఫెయిల్ అయ్యింది అనేది ఒకటి వచ్చింది. అంటే శత్రువు యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం, కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడం. యుద్ధ సమయంలో శత్రువుకి ఎప్పుడు కూడా ఆయుధాల కంటే కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇజ్రాయేలీ ప్రజల్లో నెతన్యాహు అంటే వ్యతిరేక భావాన్ని తీసుకురావడం, ఈ విధంగా IRGC డూపులు పెట్టి వీళ్ళని పెట్టి ఒక మొసాద్ని, ఆ తర్వాత అమెరికా అప్పుడు ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి ఇంకా వాళ్ళ ప్రజాదరణ కోల్పోయేటట్టు చేయడం. ఈ విధంగా IRGC ఏం చేసిందో చెప్పలేం. కానీ వీళ్ళ బ్రతికుప్పుడు స్టేజ్ మీద కనపడుతున్నారు. ఇంక్లూడ్ మొస్తబా ఖైమోనీ నుంచి, తర్వాత అహ్మదీనెజాద్ నుంచి, అహ్మద్ వాహిదీ నుంచి వీళ్ళందరూ ప్రత్యక్షమైపోయారు. అంటే వాళ్ళు బ్రతికున్నారా చనిపోయారా అనేది ఇప్పటికీ ప్రపంచంలో మనం చెప్పలేము. అది డూప్లో ఏదో కూడా మనకు తెలియదు. మరి ఏం చేయాలనేది ఇప్పుడు మొసాదే పరిష్కరించాలి. ఈ భవిష్యత్తులో యుద్ధం మొత్తం ఎండ్ అయిన తర్వాత మనకు అసలు వాస్తవాలు బయటికి తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే IRGC ఫూల్ చేస్తుంది మొసాద్ని, CIAని, ప్రపంచాన్ని, ముఖ్యంగా ఇరానియన్ ప్రజలను.